కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన రాజకీయ ప్రయాణంలో ఇటీవలి కాలంలో మరింత చురుగ్గా కనిపిస్తున్నారు. ఈ మధ్య ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, తీసుకున్న నిర్ణయాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయని చెప్పాలి. ముఖ్యంగా తన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్ర మంత్రిగా ఉండటం ఆనందమే. కానీ తనకు తగిన ప్రాధాన్యత లేకపోవడం వల్ల వచ్చిన అసంతృప్తి, పదవి కోసం లాబీయింగ్ చేసే విధానం ఆయన వ్యక్తిత్వాన్ని మరింత హైలైట్ చేస్తోంది. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలోని అసంతృప్తి రాజకీయ వర్గ పోరాటాన్ని దారితీస్తుందా అనే విషయంలో స్పష్టత లేదు. రాజగోపాల్ రెడ్డి ఇటీవల రైతు బంధు, రైతు భరోసా వంటి పథకాల అమలు తీరుపై విమర్శలు చేశారు. ప్రత్యేకంగా గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల అసంతృప్తి ఉందని, ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రజలు ఎత్తి చూపుతున్నారని చెప్పడం తన పార్టీ శ్రేణుల్లోనే వివాదాలకు దారితీసింది. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు, ముఖ్యంగా రైతు భరోసా పథకంపై ప్రభుత్వ తీరును సవాలుగా ఎత్తి చూపడం, పథకాలకు సంబంధించిన లోపాలను బయటపెట్టడం కాంగ్రెస్ సీనియర్ నాయకులనే అసంతృప్తిని కలిగించాయి. రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, రైతు భరోసాలో మొదట ఇచ్చిన హామీ ప్రకారం కాదు, కొంత నగదును తగ్గించి అమలు చేశాం. కానీ గ్రామాల్లో ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. అదే 2 లక్షల రుణమాఫీ అయినోళ్లు మాత్రం జేబులో వేసుకొని సప్పుడు చేస్తలేరని రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని కుంచివేసే విధంగా ఉన్నాయి. ఇది ప్రత్యర్థులకు ఆయుధంగా మారే అవకాశం కల్పించింది. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. పార్టీలో బీఆర్ఎస్ నేతల విమర్శలకు బలమైన పునాదులను అందించేలా వ్యవహరించడం కుట్రపూరితమైందిగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యాఖ్యల వల్ల కోమటిరెడ్డి కుటుంబం రాజకీయంగా విభిన్న దిశలో అడుగులు వేస్తుందనే సంకేతాలు వస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డి గతంలో భాజపాలో కొంతకాలం పనిచేశాడు కూడా. కేవలం పదవుల కోసం ఇలాంటి లాంగ్ జంపులు చేయడంపై ఆయనపై పలు విమర్శలున్నాయి. రాజగోపాల్ రెడ్డి వంటి సీనియర్ నాయకులు తమ వ్యక్తిగత అసంతృప్తిని, పార్టీ నిష్టను సమతుల్యం చేసుకోవడం అనివార్యం. వారి వ్యాఖ్యలు పార్టీకి మేలు చేయాల్సిందేనని, లేకపోతే ప్రత్యర్థులకు ఎక్కువ అవకాశాలను కల్పిస్తాయని తెలుసుకోవడం అవసరం. రాజకీయాల్లో అసంతృప్తి సహజం, కానీ దాన్ని పార్టీని బలోపేతం చేయడంలో ఉపయోగించడం నాయకత్వ లక్షణం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన వ్యాఖ్యల ద్వారా కలిగిన నష్టాన్ని కప్పి కాంగ్రెస్ పార్టీలో మరింత సమన్వయంతో ముందుకు సాగితే ఆయన భవిష్యత్తుకు మెరుగైన మార్గాలు ఏర్పడతాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.